హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి రిక్వెస్టెడ్ వీడియో అండి. కామెంట్ చేశారు, లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిలకి అబ్బాయిలు ఎందుకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారో ఒక వీడియో చేయండి డీటెయిల్గా అనేసి కామెంట్ చేశారు. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. మాత్రం మీకు ఇలాంటి డౌట్ ఉంటే మాత్రం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, కారణాలు ఏంటో తెలుసుకోండి. ఒకవేళ మీరు మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అంటే లాంగ్ హెయిర్ అంటే మాటలు కాదండి, దాన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అదే షార్ట్ హెయిర్ వాళ్ళకైతే అంత కష్టం ఉండదు. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయాలంటే షాంపూ కానీ ఇంకా వేరే ఏమైనా దాన్ని యూస్ చేయడానికి దాన్ని మంచిగా మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి కాస్త టైం పట్టుద్ది. వాళ్ళు మంచిగా శ్రద్ధ తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు హెల్త్ పరంగా కూడా అంతే స్ట్రాంగ్గా, వాళ్ళ హెయిర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో హెల్త్ పరంగా కూడా వాళ్ళు అలాగే ఉంటారని నమ్ముతారు. కాబట్టి అబ్బాయిలు ఎక్కువగా వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు లాంగ్ హెయిర్ అంటే అది డిఎన్ఏ, వాళ్ళ జీన్స్ ద్వారా వాళ్ళకి ఆ హెయిర్ అనేది వచ్చి ఉంటుంది. అలాగే కొంతమందికి అబ్బాయిలకి హెయిర్ ఉండదు. అలాగే వాళ్ళ జనరేషన్ వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి కూడా హెయిర్ ఉండదేమో, అలా ఆ అపోహతో వాళ్ళు లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిలని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. వాళ్ళ పుట్టబోయే పిల్లలు కూడా వాళ్ళకి లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ పిల్లలకి కూడా మంచిగా లాంగ్ హెయిర్ వాళ్ళకి ఉంటుంది అనే అపోహతో అలా కొంతమంది అట్రాక్ట్ అవుతారు. లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిలకి బాడీ స్ట్రక్చర్ కానీ బ్యాక్ నుండి చూస్తే మాత్రం అబ్బాయిలు టెంప్ట్ అయిపోతారు. అమ్మాయి ఫేస్ ఎలా ఉంది ఏందని చూడరు, అసలు పట్టించుకోరు. కాకపోతే ఆ బ్యాక్ ఉండే స్ట్రక్చర్ని చూసి, ఆ జడ, ఆ వాళ్ళు జడని చూసి వాళ్ళు ఫ్లాట్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిలు జస్ట్ టచ్ చేసినా టెంప్ట్ అయిపోతూ ఉంటారు. అలాంటి అమ్మాయిలని వీళ్ళు ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. మీరు అలాంటి అమ్మాయిలను కనుక ట్రై చేస్తే వాళ్ళు వితిన్ 1 వీక్లో మీకు పడిపోతారు. లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిలు బాగా బాగా ఎమోషనల్గా కానీ, వాళ్ళు క్యారెక్టర్ పరంగా కానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిలు భర్తని బాగా సుఖ పెడతారు అనేసి వాళ్ళు లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. బాయ్స్ కూడా అంతే అండి, లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళ ఫీలింగ్స్ అలాంటివి. లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిలు మీరు ఏం చేయకపోయినా జస్ట్ అలా టచ్ చేసినా వాళ్ళు ఫీలింగ్స్ అనేది వాళ్ళలో స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. మీ హెయిర్ బాగుంది అని అన్నా సరే వాళ్ళు టెంప్ట్ అయిపోతారనమాట. అందుకోసం అబ్బాయిలు ఎక్కువగా అమ్మాయిలకి లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిలకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇలా లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయితో వాళ్ళు అబ్బాయిలు ఏకాంతంగా గడిపితే ఆ హెయిర్ ఉంటుంది కదండి, ఆ స్మూత్ హెయిర్ని టచ్ చేస్తూ వీళ్ళు ఇలా ఏకాంతంగా ఆ అమ్మాయితో గడుపుతుంటే ఆ అనుభూతి వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువగా లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఆ ఫీల్ అనేది అసలు ఎప్పటికీ వాళ్ళు మర్చిపోలేరు. ఆ లాంగ్ హెయిర్ని టచ్ చేస్తూ ఏకాంతంగా గడపడం అంటే ఎంతో బాగుంటుంది. కాబట్టి వాళ్ళు ఆ ఫీల్ని మరవలేక వాళ్ళని అది మళ్ళీ మళ్ళీ పొందాలన్న అనుభూతి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిలకి వీళ్ళు ముక్తులవుతూ ఉంటారు. అందుకే అబ్బాయిలు ఎక్కువగా లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో చూసారు కదా ఈరోజు వీడియో ఇది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.